రాగి పిండి ఇంకా 3 రకాల పప్పులతో ఈ కాంబినేషన్తో చేసుకునే రోల్స్. ఇప్పుడు చాలామంది నైట్ రైస్ తినకుండా అవాయిడ్ చేస్తున్నారు కదా, రైస్కి బదులుగా చపాతీ కర్రీ కానీ లేదంటే రాగి పిండితో ఏదైనా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే రాగి పిండిలో కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి దాంతో పాటుగా ఇంకా ప్రోటీన్ కూడా ఉండాలి. అందుకే మనకి 3 రకాల పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. అందుకే ఈ 2 కాంబినేషన్లో రోల్స్ తయారు చేసుకోవడం చూపిస్తా. ఇంకా దానికి చట్నీ చేసుకుంటే గ్రీన్ చట్నీతో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ పప్పుల్లో 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, మళ్ళీ 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అంటే కొంచెం శనగపప్పు అనేది ఎక్కువ తీసుకున్నాను అనమాట. తర్వాత వీటిని కడిగేసి ఒక 2 గంటలు కానీ ఒక 3 గంటలు కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నానిన పప్పు మళ్ళీ నీళ్లు తీసేసి మంచిగా కడిగేసి వీటిని నీళ్లు పోవడానికని ఇట్లా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేస్తున్నా. తర్వాత ఇక్కడ పిండి తడుపుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. మీకు రాగి పిండి లేకపోతే ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు, కానీ రాగి పిండి కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇట్లా రాగి పిండితో చేసుకుంటే వేడి నీళ్ళతో పిండి మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి. ఇవి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. మెయిన్గా ప్రోటీన్ ఉండాలి. మనం డైలీ ఏది తిన్నా కూడా మెయిన్గా వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ ఎక్కువగా అందదు కాబట్టి ఇట్లా పప్పులవి ఇట్లా ఎక్కువగా యూజ్ చేస్తుండాలని నేను ఎక్కువగా చేస్తుంటాను. కోసము ఇక్కడ పప్పు నానబెట్టుకున్నది ఉంది కదా, దాన్ని రుబ్బుకోవాలి. ఆ పప్పులోకి పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లిపాయలు, కొంచెం ఇంకా అల్లం ముక్కలు ఒక 2 ముక్కలు, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రాగి పిండి పప్పుల రోల్స్ అనేటివి ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్తోనే సూపర్గా ఉంటాయి. మామూలుగా చపాతీ లాగా చేసుకొని ఇప్పుడు దీనిపైన ఆ పప్పుది గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా, అది ఇప్పుడు దీనిపైన అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ పప్పు మిక్చర్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసిరు కదా ఇట్లా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇట్లా చేసుకున్న వాటిని మనము స్టీమ్ చేసుకోవాల్సింది ఉంటుంది. దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు. పెట్టేసి ఒక 20-25 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి ఇవి. వాటిని కొంచెం నూనెలో పోపు చేసుకుంటే బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది. లుక్ కూడా బాగుంటుంది కాబట్టి నువ్వులు వేసిన తర్వాత ఇవి ఉడికినాయి కదా, వీటిని కట్ చేసుకొని ఈ కట్ చేసుకునే అన్నీ కూడా ఆ పోపులో వేసుకొని ఒక 1/2 మినిట్ ఆర్ 1 మినిట్ అట్లా వేడి చేసుకుంటే ఇట్లా 1/2 మినిట్ ఫ్రై అయిన వాటిని మనము చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా దాంతో తింటేనే కాంబినేషన్ అనేది సూపర్ అనమాట. హెల్దీ కూడా కదా, అన్ని ఆకు మన పుదీనా కొత్తిమీరతో చేస్తాము.